ఇంకా కొందరు ఏం చేశారు ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్లో అయితే మంత్లీ ఈఎంఐస్ పెట్టేశారు. దట్ విల్ బి ఈజీ ఫర్ ఎంప్లాయీస్. యూ డోంట్ నీడ్ టు గో ఫర్ లోన్. సో పే 10%, 20%, రెస్ట్ ఆఫ్ ద పేమెంట్ యూ కెన్ పే మంత్లీ. ఆక్యుపేషన్ వచ్చేదాకా సర్టెన్ నంబర్స్ ఉంటాయి కదా. ఇంకా ప్రీ ఈఎంఐ అనేది, ఫ్రీ ఈఎంఐ ఉంది, చాలా అలాంటి ఫెసిలిటీస్ బాగా వస్తున్నాయి. దుబాయ్లో అయితే మీరు 50% పే చేసిన తర్వాత యూ విల్ బి ఓనర్ ఆఫ్ ద ఫ్లాట్, దాని మీద మార్గేజ్ లోన్ ఇస్తున్నారు మిగతా 50%. సో ఇండియాలో కూడా అట్లాంటిది తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా యూనో ఈ రీఫార్మ్స్, కొత్త బ్యాంకర్స్ కూడా కొత్త ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇది యాక్చువల్గా ఎండ్ యూజర్స్ బాగుంది. ఇంట్రెస్ట్ రేట్లు కూడా రీసెంట్ గా బాగా తగ్గించారు కదా. రీసెంట్ గా 8.5 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 8కి వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇట్ కంట్రిబ్యూట్స్ టు బై హౌస్. గవర్నమెంట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ కి, అఫోర్డబుల్ సెగ్మెంట్స్ కూడా ఇల్లు కొనాలని చెప్పేసి దే ఆర్ కమింగ్ అప్ విత్ వేరియస్ స్కీమ్స్ అండ్ ఆప్షన్స్. రైట్ సార్, ఇప్పుడు ఈ మినీ విల్లాస్ అనుకుంటున్నాం కదా, ఇవి ఏ ఏరియాలో ఎక్కువ వస్తున్నాయి, ఆ ఏరియాలో భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు హైదరాబాద్ మీకు తెలుసు, వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ, ద బెస్ట్ సిటీ. సో ఎస్పెషల్లీ కోకాపేట నుంచి మనం సెంటర్ అనుకుని అక్కడ నుంచి మాట్లాడుకుందాం. కోకాపేట నుంచి అటు వెళ్తే కొల్లూరు తర్వాత పటాన్ చెరువు తర్వాత ఇంకా మిగతా ఎగ్జిట్స్ అన్నీ వస్తాయి. ఇటు వెళ్తే శంషాబాద్, రాజేంద్ర నగర్, తుక్కుగూడ అండ్ ఇబ్రాహీంపట్నం రోడ్డు, రావిర్యాల, అవన్నీ వస్తాయి. సో ఈ కోకాపేట చుట్టుపక్కల కొల్లూరు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, రాజేంద్ర నగర్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. నెక్స్ట్ విల్లా ప్రాజెక్టులన్నీ కూడా పటాన్ చెరువు ముత్తంగి ఎగ్జిట్ దగ్గర ఎక్కువ వస్తున్నాయి, మల్లంపేటలో వస్తున్నాయి. కొంచెం మినీ విల్లాస్ 150 స్క్వేర్ యార్డ్స్, 200-250 స్క్వేర్ యార్డ్స్ దాకా ఈ విల్లాస్ ఎక్కువ కూడా పటాన్ చెరువు ఏరియాలో వస్తున్నాయి. తర్వాత బౌరంపేట సైడ్ వస్తున్నాయి. తర్వాత మేడ్చల్ ఉంది కదా, షామీర్పేట్ మేడ్చల్ ఏరియాలో వస్తున్నాయి. ఇప్పుడు తుక్కుగూడ బాగా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఈ ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ అని, తర్వాత ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి ఫార్మాసిటీ కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఇనిషియేట్ చేశారు. దానివల్ల ఎస్పెషలీ శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఆ ఏరియాస్లో బాగా ల్యాండ్స్ పెరిగిపోతున్నాయి వాల్యూస్. అక్కడ కూడా చాలా బిల్లా ప్రాజెక్ట్స్ అఫోర్డబుల్ సెగ్మెంట్లో స్టార్ట్ చేశారు మొన్నటి దాకా. కాకపోతే అక్కడ వాల్యూస్ పెరగడం, అవి కూడా వాల్యూస్ పెరిగినాయి. ఇంక ఇట్ విల్ గో అప్ టు విజయవాడ హైవే.